పెళ్లి కాని యువకుల కోసమే ఈ వార్త. పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా? ముఖ్యంగా మ్యాట్రిమోనీలో సంబంధం కలుపుకోవాలనుకుంటున్నారా? అయితే జాగ్రత్త. ఎందుకంటే రీసెంట్‌గా మ్యాట్రిమోనీ ద్వారా పెళ్లి చేసుకున్నటువంటి ఒక యువకుడికి ఊహించని షాక్ తగిలింది. ఆ యువతి చాలా బాగున్నాడు, నచ్చాడు అంటూ మ్యాట్రిమోనీలో పరిచయమైనటువంటి ఒక యువతి అతన్ని పెళ్లి చేసుకుంది. ఎలా? ఫేక్ తల్లిదండ్రుల్ని క్రియేట్ చేసింది. ఫేక్ తల్లిదండ్రులే కాదు, బంధువులను కూడా క్రియేట్ చేసి అతన్ని నమ్మించి హ్యాపీగా పెళ్లి చేసుకొని అంత బాగుందని చెప్పేసి నమ్మించి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత అసలు భాగోతం బయటపడింది. కొద్ది రోజుల వరకు బాగానే ఉంది. కొద్ది రోజులు పోయిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి నగలు డబ్బుతో ఆ యువతి సడన్గా పరారైపోయింది. ఈ ఊహించని ఘటనతో షాక్ అయినటువంటి కుటుంబ సభ్యులు ఏం జరిగిందో అర్థం కాలేదు. వెంటనే అసలు విషయం తెలుసుకున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో జరిగింది ఈ యొక్క ఉదాంతం. పెళ్లి పేరుతో ఈ పెద్ద మోసం బయటపడింది. మ్యాట్రిమోనీ సైట్ ద్వారా కుదిరిన సంబంధం పైన నమ్మకం ఉంచినటువంటి ఆ వరుడు విజయవాడకు చెందిన యువతితో వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి జరిగిన కొన్ని రోజులకే 2 లక్షల నగదు, 8 తులాల బంగారంతో ఆ యువతి పరారైంది. యువతి తల్లిదండ్రులు, బంధువులంతా కూడా ఫేకే అంటూ కూడా ఈ యొక్క వ్యవహారంలో బయటపడడంతో ఒక్కసారిగా వరుడి కుటుంబం అంతా షాక్ అయిపోయింది. సినిమాలోగా చూపించినటువంటి విధంగా మొత్తం ఒక సెటప్ రెడీ అయిపోయింది. పెళ్లి కూతురు తల్లిదండ్రులు, బంధువులందరినీ కూడా రెంట్కు తీసుకొచ్చినట్టుగా ఒక సెటప్ చేసింది. దర్యాప్తులో ఆ యువతి ఇదే విధంగా గతంలో మరో 2 యువకులను కూడా పెళ్లి పేరుతో మోసం చేసినట్టుగా బయటపడింది. మ్యాట్రిమోనీ సైట్లలో ఫేక్ ప్రొఫైలు సృష్టించి విశ్వాసం సంపాదించడం, తద్వారా పెళ్లి నిర్వహించి నగలు డబ్బుతో ఆ ఇంట్లో నుంచి పరారవడం, ఇదే ఆమె యొక్క మోసం. ఈ యొక్క పద్ధతిని అవలంబిస్తుందంటూ కూడా పోలీసులు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం కేసు నమోదు చేశారు. ఈ వార్త వరంగల్లో ఇప్పుడు సంచలనంగా మారింది. మరొకసారి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరల్గా మారింది.